యేసయ్యా నీ కొరకే నా ప్రాణం తృష్ణగొనుచున్నది. హల్లెలూయా 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 నీ కొరకే దేవా, నీ కొరకు నా హల్లెలూయా పరచువాడా నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యన సంచారము చేసిన పరిశుద్ధాత్ముడా నీకే కోట్యాది స్తోత్రాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. తండ్రి నీకే మహిమ. నైనా మా మధ్యన సంచారం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీ బిడ్డలను ఒక్కొక్కరిని తాకండి. నైనా నీ బిడ్డలను సమయానికి తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నేడు ఒక ప్రత్యేక రీతిగా మా ప్రభా నైనా నీ సన్నిధిని ఆనందించి భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. జీవం గల దేవానికి స్తోత్రాలనైనా. నీ రక్తంలోను నీ శరీరంలోను పాలభాగోసులు అవుతుండగా నైనా దానికి తగిన యోగ్యత మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. నడినెత్తి మలుపు హరి పాదము వరకు మమ్మల్ని కడగమని అడుగుచున్నాను అయ్యా. నైనా ఎంత గొప్ప నీలో ఏకమై జీవించడానికి, నీ కొరకు సాక్షులై జీవించడానికి నైనా గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మాకు ఏ అర్హత లేదు నైనా, నా ప్రభా మాలో ఏ యోగ్యత లేదు నైనా కేవలం నీ కృప చేత నా తండ్రి, నీ దయ చేత నీ జాలి చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తాను. నేను ఈ గుడికి చుట్టూ నీ కంచి వేసి కాపాడమని అడుగుచున్నా. నేను నీ సన్నిధి మెండుగా దయచేస్తున్నందుకు, నీ దాసుని ద్వారా నీడు మాతో మాట్లాడబోచున్నందుకు నీకు వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ బలమైన చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఇక్కడ ఉన్నారని ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. భక్తుడు ఏమంటాడంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు చేయవలసిన పని ఏదో దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఆమేన్. మనం ఆనందంగా దేవుని స్తుతించాలంట. ఆమేన్. హృదయంలో ఆనందం లేకపోతే మనం దేవుని స్తుతించలేం. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం స్థితిని బట్టే నీవు చేసే స్థుతి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంది ఈ దినం? ఆమేన్. ద్వేషంతో ఉన్నావా? కోపంతో ఉన్నావా? బాధతో ఉన్నావా? వేదంతో ఉన్నావా? ఏ స్థితిలో దేవుని సన్నిధిలో కూర్చున్నావు దాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కోపం ఉంటే ఎవరి మీద కోపం ఉంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. ఆమేన్. నీ ద్వేషము, నీ అసూయ దేవునికి, మరి దేవుడు ఏమంటాడంటే ఇది ఎముకలు ఇట్స్ అ క్యాన్సర్. ఆమేన్. హల్లెలూయా. ఆ డిసీజ్ని విడిచిపెట్టాలి. ఆమేన్. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆమేన్. క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆ యొక్క లక్షణం ఏంటంటే ఆయన కొట్టివేల కొరకు ప్రార్థన చేసే దేవుడు. ఆమేన్. మన దేవుడు మనలో దేవుని ప్రేమ పొంగి పొర్లి పారాలి. ఆమేన్. అదిగా అంటాడు ఎఫెసీ సంఘంతో, నీ మొదటి ప్రేమను మరలా నువ్వు తెచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది కలిగి ఉంటేనే నువ్వు నాతో ఉండగలుగుతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలుభాగస్లో మనము ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను కడుగు ప్రభు అని దేవుడిని అడగాలి. ఆమేన్. అందుకే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో అందరికంటే ముందు రావడానికి. మరి ఇక్కడున్న మీరందరూ దేవుని స్తుతించబోయడానికి ముందుగా ప్రభు నన్ను కడుగని మీరు అందరూ అడగాలి. అందరు కళ్ళు మూసుకొని అందరూ లేచి నిలబెడదాం. మనందరూ రెండు చేతులు ఎత్తి ప్రభు నన్ను కడగండి అని దేవుని అడుగుదాం. ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్సులు అవుతున్నాం. ప్రభు నన్ను కడగండి. నిజంగా ప్రార్థన చేయండి. అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందే నిన్ను కడగడానికి, నన్ను కడగడానికి. ఒకవేళ మనం కడగపోతే ఆయనలో మనకు పాలుభాగస్తులు లేవు కనుక ఆయన కడగడానికి ఈ కార్యం ఏర్పాటు చేస్తున్నాడని దేనికి వందనాలు చెల్లించండి. ప్రభువా నువ్వు నన్ను కడిగినందుకు నీకు స్తోత్రాలను చెప్దాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. నన్ను కడిగినందుకు నీకు వందనాలు ప్రభా. నా హృదయ వేదన నా ప్రభా నీ పాదసన్నిధిలో ఒప్పుకొని వచ్చిన ఇది మొదలుకొని నిన్ను పోలి నడుచుకోవటానికి సహాయం ఇచ్చిందని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి.
ఆమేన్. దేవుని స్తుతిద్దాం. ఆమేన్. దేవుని స్తుతిద్దాం. ఇది జయమునిచ్చిన దినము. ఆమేన్. హల్లెలూయా. పాపము నుంచి మనం జయించాం. ఆమేన్. హల్లెలూయా. ఇది మనకి ఈ కార్యక్రమం దేని చూపిస్తుందంటే మనం జయించి ఉన్నామని. ఆమేన్. హల్లెలూయా. మనం మరణమును జయించాం, పాపమును జయించాం. ఆమేన్. హల్లెలూయా. మనకు జయమునిచ్చిన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. దావీదు చేసిన విధముగానే మనము నాట్యము చేసేదము దేవుని సన్నిధిలో. పాటలతో చప్పట్లతో సంగీత నాదములతో దేవుని సన్నిధిలో నీ కృపలను చాటిదాము జనములలో ప్రభువా. నీ అద్భుత కార్యములను ప్రచురింతుము దేవా. హల్లెలూయా. బిగ్గరగా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. సంతోషంతో హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. యెహోషువ యెరికో కోటలను కూలగొట్టిన విధముగానే మనము ఆర్భాటముతో సాతాను ఆటంకములను పడగొట్టి జయమొందెదము యేసుని నామములో. జయ గీతములు పాడుచును సియోను వెళ్ళెదము. దేవుని సన్నిధిలో స్తుతి చేయుదము. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. ఆమేన్. జయం జయం యేసులో నాకు జయం 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 జయం. చెప్పండి. జయం జయం క్రీస్తులో నాకు జయం జయం. మరోసారి జయం 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 జయం
యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయంలో, నా నోటిలో నుండినా. నీ వాక్యమే నా హృదయంలో, నా నోటిలో ఉండినా. అందరూ పాడదా. జయం 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 యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం 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 విశ్వసిస్తూ జయం 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 యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 క్రీస్తులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 జయం. నమని జయం జయం క్రీస్తులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం క్రీస్తులో నాకు జయం జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభును స్తుతిద్దాం. ప్రభు ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించేదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించేదను. యెహోవా నీరే అన్నింటినీ చూచుకొనును. యెహోవా నీరే అన్నింటినీ చూచుకొనును. పొదువాలిదు నాకు పొదువాలిదు, పొదువాలిదు నాకు పొదువాలిదు, పొదువాలిదు నాకు
నాకు కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము. సంతోషం చెప్పండి, నవ్వుతూ చెప్పండి. భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా షాలో శాంతినిచ్చును, యెహోవా షాలో శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా నీసే ఎల్లప్పుడూ జయమిచ్చును. ఆమేన్. యెహోవా నీసే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. కొదువలేదు, నాకు కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు. భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. శాంతిదాత మా శాంతిదాత, శాంతిదాత మా శాంతిదాత. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. మనకు జయమునిచ్చిన దేవునికి చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. అదే ధ్యాసతో దేవుని ఆరాధిద్దాం. మీ మనస్సు ఆయన మీద పెట్టుకోనండి. రెండు చేతులు ఆయన వైపు చాచి అడగండి. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన నీ కొరకు ఆలోచన చేస్తున్న దేవుడు, నువ్వు ఆయనతో ఉండాలని కోరుకుంటున్న దేవుడు, ఆయన నిన్ను కడగాలని ఆశపడుతున్న దేవుడు. రెండు చేతులు ఆయన వైపు చాచి నా హృదయాన్ని నీ ఆలయంగా మార్చు ప్రభా. నీకు అంగీకారం కానిది ఏదైనా నా హృదయంలో ఉంటే ఈ నేడు నా హృదయంలో తీసివేయి ప్రభా. నీకు మహిమను ఇచ్చే పాత్రగా ఈ యొక్క హృదయం ఉండడానికి కృప చూపించు ప్రభా. దేవుని వైపు మన రెండు చేతులు చాచి వేడుకుందాం. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు నీవు కుమ్మరివి, నేను
మల్చి రూపించమని నా ప్రార్థనా. హృదిని మార్చు దేవా, యథార్థమైన నీగా. హృదిని మార్చు దేవా, నీతో నుండుటకు, నీతో నుండుటకు. నీ సన్నిధి ప్రభువా, నీ సన్నిధి అది ఎంతో పరిశుద్ధము. నీ సన్నిధి నీ స్వరము ప్రభువా, నీ స్వరము అది ఎంతో గంభీరము. నీ స్వరము నీ సన్నిధిలో నిలచుండి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధిలో నిలచుండి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధి ప్రభువా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ సన్నిధి నీ స్వరము యేసయ్యా, ప్రభువా, నీ స్వరము నాకెంతో ప్రియమైనది. నీ స్వరము నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధిలో మోకరించి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ ప్రభువా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ సన్నిధి నీ స్వరము ప్రభువా, నీ స్వరము నాకెంతో ప్రియమైనది. నీ స్వరము
లిఖలలో దెరెరె ప్రభుని ఆరాధించండి. ఓ రే రే మనస్సమో సందల మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, సంగమా దేవుని ఆరాధించు. చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. యేసయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు లేరయ్యా. దేవా, నీకు స్తోత్రాలు, నీకే ఆరాధన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మా విమోచకుడా, దేవుని గొర్రె పిల్ల, నీకే ఆరాధన, నీకే మహిమ నాయనా. మా ఆరాధన గాయకుడు నైనా, సంఘం నిన్ను ఆరాధిస్తుంది ప్రభా. నన్ను నిన్ను ప్రేమిస్తుంది నైనా తండ్రి. నైనా నీ అవ్యాక్షణాస్తం చాచి ఒక్కొక్క బిడ్డను నింపమని అడుగుచిన నూతన బలంతో నింపండియ్యా. నీ అభిషేకంతో నింపండియ్యా. నీ ఇష్టము ప్రకారం మన జీవితం జరిగించమని అడుగుతున్నానయ్యా. నీ చిత్త ప్రకారం మనం నడిపించండి అయ్యా. ఇదిగో నీ కుడి చేతిని పట్టుకున్నానని వాగ్దానం చేస్తావు కదా ప్రభా. ఇదిగో నేను నీ దేవుడిని అప్పుడు వాగ్దానం చేస్తావు కదా ప్రభా. నైనా తన నీ వాగ్దానం మేరకు నా ప్రభా మా కుడి చేయి పట్టి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. జీవజలపు ఊటల యొద్దకు మమ్మల్ని నడిపించండి తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమనిస్తున్నాం అయ్యా. సమస్త మహిమని పొందుకోమని అడుగుచ్చు. నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదా. పాస్టర్ మనోహర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. కూర్చుందామండి.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి మనం అదే ధ్యానపూర్వక దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఈ సమయంలో మనము ఆయన యొక్క శరీరంలోను ఆయన యొక్క రక్తంలోను పాలు పొందడానికి సిద్ధపడి మరి దాంట్లో పాలు పొందుకుందాం. అయితే మీరందరూ సిద్ధపడి ఉంటారని, ఎందుకంటే మీకు అందరికీ మెసేజ్ ఇవ్వబడింది. ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంటుందని అందరూ సిద్ధపడి నమ్ముచున్నాం. కాగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించకుండా తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనం తీసుకునేటప్పుడు తప్పకుండా సిద్ధపడి రావాలి. ఇక్కడికి వచ్చి సిద్ధపడటం కాదు, కానీ మీ గృహంలో ప్రార్థన చేసుకొని, ఒకే మాట ఉంది ఇక్కడ, మనము పరీక్షించుకొనుట. నేనైతే ఏమంటానంటే పరీక్షించుకొనుట మనం ఎల్లప్పుడూ ప్రతిదినము చేసుకోవాలి. ప్రత్యేకంగా అంత్య దినాల్లో పరీక్షించుకోవటం చాలా అవసరము. మనలో కొన్ని తెలిసి తెలియక అనేకమైనటువంటి మరి పాపంలో పడిపోవటం మనకు జరుగుతూ ఉంటుంది. అటువంటి జీవితం జీవించినప్పుడు మరి ప్రభు యొక్క రాకడాసనం అయితే మనం దాంట్లో పాలు పొందలేకుండా ఉంటాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ప్రభు రాత్రి భోజనము చేయడానికి గల మరొక కారణం ఏంటంటే, మన ప్రభువు మన కొరకు శిలువ మీద తన ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచాడు అనే ఒక ఈ సువార్తను స్పష్టంగా మనం అర్థం చేసుకోవడము, ఇతరులకు ప్రకటించుట, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మంచి సాధనం ఇది. ఎందుకు అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మేము గుర్తు చేసుకున్నాం. ఆయన మరణంలోనే మనకు రక్షణ, ఆయన మరణంలోనే మనకు విజయం, పాపం మీద విజయం, మరణం మీద విజయము. అలాగే ఆ యొక్క సువార్తను అర్థము చేసుకొనొచ్చు. అదే కాకుండా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మరి గురించి ఆయనను స్తుతించి ఆరాధించే ఒక నిజమైన ఆరాధనతో దీంట్లో మనం పాలు పొందుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమకు ఘనత కలుగును మా తండ్రి. ఈ ఉదయకాలంన మీ సంధికి వచ్చినాం, మీ స్తుతించున్నాం, ఆరాధించున్నాం. అయితే ఈ సమయంలో మీ యొక్క శరీరంలోను మీ యొక్క రక్తంలోను పాలు పొందుటకు మమ్మల్ని మేము మరి అప్పగించుకొంచున్నాం తండ్రి. ఇదిగో మా హృదయములను తెరిచి మీ ఎదుట పెట్టుచున్నాం. మాలో ఉన్న ప్రతి కల్మషమును ఒప్పుకొనుచున్నాము. మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం తండ్రి. మీ యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఎదుట ఉంచబడినటువంటి ఈ రొట్టెను మీ యొక్క శరీరముగాను, ఈ యొక్క మరి ద్రాక్షారసమును మీ యొక్క రక్తముగాను అభిషేకించి ప్రభా దానిలో మమ్మల్ని పాలు పంపు చేయమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి మరి రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలుగగొట్టబడిన నా శరీరం అని చెప్పి వారిని పంచుకోమని తినమని చెప్పాడు. అలాగే మీ దగ్గరకు రొట్టె వచ్చినప్పుడు మీరు కూడా తీసుకొని మీ చేతిలో ఉంచుకొనండి.
అలాగే భోజనమైన పిమ్మట ఆయన మరి పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధనైన నా రక్తము, దీనిలో మీరు పాలు పొందినప్పుడల్లా మీరు నా యొక్క మరణమును నేను తిరిగి వచ్చే వరకు ప్రచురం చేయాలని ఆయన సెలవిచ్చిన రీతిగా మనం పాలు పొందుకుని పోవచ్చు. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో, యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో, యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము, నీతిమంతులు కాచేయు యేసు రక్తము, నీతిమంతులు కాచేయు యేసు రక్తము, నీతినంత బాబును యేసు రక్తము, దుర్నీతినంత బాబును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. మన చేతిలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం సాదృశ్యం రొట్టెను మనందరం ఒకేసారి దాంట్లో పాల్పొందుకుందాం. అలాగే నూతన నిబంధన అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కూడా మనము ఒకేసారి పాల్పొందుకుందాం.
మనమందరం కూడా మన స్వరమెత్తి చేతులెత్తి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. అందరికి కూడా స్వరమెత్తి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రం. వందనాలు తండ్రి, వందనాలు ప్రభానికి స్తోత్రము, నీకే వందనాలు తండ్రి. ప్రభా, మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకే స్తోత్రాలు. మీ యొక్క శరీరంలోనూ మీ యొక్క రక్తంలో పాలు పొంది అలాగనే మీలో ఏకత్వం పొందుటకు ఇచ్చిన ఈ మంచి యొక్క కృపను బడి స్తోత్రాలు తండ్రి. మాకిచ్చిన రక్షణ బడి స్తోత్రాలు, మాకు ఇచ్చినటువంటి ప్రభు అన్ని ఆశీస్సును బడి స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? పాస్టర్ గారు ఒక్కరే సంతోషంగా ఉన్నారు, అంతేనంటారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషము లోపల నుంచి ఉబ్బికి బయటికి రావాలి, వస్తూ ఉండాలి. మనం ఆలోచించుకునే అవసరం లేదు. సంతోషం అక్కడ అంటాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. అదే కాకుండా దేవుని సన్నిధిలో మరి సంతోషం ఉంటుందని వాక్యము చెప్తుంది. ఆ సంతోషం ఎల్లప్పుడూ మనలో ఉండాలి. వాక్యం తీసుకెళ్తాను. అయితే గత వారము ఒక మంచి సాక్ష్యం విన్నాం, వాక్యం కూడా విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు జీవించుట అది దానికి ఒక వెల చెల్లించవలసి ఉంటుందనే సాక్ష్యం విన్నాం. అవన్నీ మంచివి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? మనం దేవునికి, యేసుక్రీస్తులోనికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటని ఒక్కసారి ఆలోచించుకుంటే, లేకపోతే ఇలాగున ప్రభు రక్తములోను ప్రభు యొక్క శరీరం పాలు పొందుకోవడానికి గల మరి ప్రాముఖ్యమైన కారణము మనకందరికీ ఒకటే. ఏంటది? ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం? నిత్య జీవంలో పాలు పొందడం కోసం. అయితే నిత్య జీవము దేవుడు మనకిచ్చి ఉన్నాడు, ఆయన కృప అది. అయితే దానిలో పాలు పొందడానికి మనము ఒక అడుగు ముందు వేస్తున్నాం. అదేంటంటే యేసు ప్రభు రక్షకుడని నమ్మి అంగీకరించి బాప్తిసం తీసుకున్నాం. ఇది మన అందరికీ కూడా రక్షణలో పాలి భాగస్థులగునట్లు అగుటకు అర్హత కలుగు చేస్తుంది. హల్లెలూయా. అది మొదటి స్టెప్. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఆయన రాకడ వస్తుందని యేసు ప్రభు చెప్పారు. లేకపోతే ఆయన రాకడ రాకపోతే, లేట్ అయితే ఎప్పుడైనా మనం కూడా పోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా తప్పకుండా ఈ జీవించిన జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగాను, ఆయన చెప్పిన రీతిగా, ఆయన మాట విని దాని ప్రకారం నడుచువారిగాను మనం ఉండాలని, ఉన్నప్పుడు మాత్రమే ఆ రక్షణలో మన పాలు భాగస్తులు పొందుకోగలము అనే మాటను మీకు చెప్తూ ఉంటాం. అదే పొద్దున పాస్టర్ గారు మీరు అందరూ రాకముందు ఒక మాట చెప్తూ వచ్చారు. మనం కడుక్కోవడానికి వస్తున్నాం. యేసు యొక్క వాక్యమనే ఉదక స్నానముతో కడుగుకొనుట, మనలో ఉన్న మలిన్యము పోగొట్టుకొనుట అనే ఆ యొక్క విషయము మనం ఎప్పుడు గుర్తుంచుకొని, వాక్యము చదివినప్పుడల్లా, వాక్యం విన్నప్పుడల్లా మనము నూతన పరచబడచ్చు. మనలో ఉన్నటువంటి ఏమైనా కొదువులు ఉంటే వాటి నుంచి స్వస్థత పొందొచ్చు. మనము ముందుకు సాగునట్లుగా దేవుని సన్నిధికి వస్తున్నాం. హల్లెలూయా. అయితే గత వారం కాకుండా ముందు వారంలో మీకు ప్రభు యొక్క రాకడ ఆసన్నమైనదని, దానికి అనేక రుజువులు కనపడుచున్నాయని, లేకపోతే మరి దైవజనులు అనేక మంది మరి వాక్యోపదేశకులు దేవునిలో గురించి ప్రవచనాలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునేటువంటి మరి భక్తులు ఈ యొక్క ప్రభు యొక్క రాకడ అంటే, రాకడ కంటే ముఖ్యం సంఘము ఎత్తబడుట అనే విషయాన్ని గురించి చాలా ప్రపంచంలో మాట్లాడుతున్నారు. మరి మీకు ఆ యొక్క సమాచారం మీరు ఏ విధంగా వస్తుందో లేదో నాకు తెలియదు. నేనైతే అనేక విధాలుగా దాని గురించి వింటూ ఉన్నాను. ఇంగ్లీష్లో, ఎక్కువగా ఇంగ్లీష్లో వస్తుంటాయి, యూట్యూబ్లో వస్తాయి, వేరే వేరే మెసేజెస్ చాలా విధాలుగా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినవి
నాకు కాదని పట్టించుకోకుండా ఉండటం కుదరదు. ఎందుకంటే ఒక మాట మనకు ముందు యేసుక్రీస్తు మాట, నేను ఏ దినం ఆ దినం వస్తుందో అది ఎవరికి తెలియదు, భూమి మీద ఎవరికి, కుమారునికి దూతలకు కూడా తెలియదు, దేవుని తండ్రికి మాత్రమే తెలుసు అనే ఒక మాట మనకు ఉంది అని ఒకవేళ ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఎవరైనా మాట అంటే ఒక డేట్ సెట్ చేస్తే నాకు పట్టింపు లేదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ అన్న గురించి కాదు, అది ఎప్పుడైనా జరుగుతుంది. కాబట్టి పట్టించుకోకుండా ఉండటం అర్థం ఏంటంటే ఈరోజు వస్తాడని మనం నమ్మట్లేదు. ఆయన ఈరోజు రావచ్చు. మా ఆ రోజులు చెప్పాను, ఒక ఇంగ్లీష్ క్రైస్తవ సినిమా ఉండేది. వాక్యం చెప్తూ ఉంటాడు పాస్టర్ గారు, మనకు ఈరోజే రావచ్చిన మాట అనగానే టప్పని మొత్తం అంతా మాయమైపోతారు. ఆ మాట అనగానే అలాగే ఇక్కడ కూడా జరగవచ్చు. జరగదని అనుకోకుండా మీరు కూర్చుంటే కుదరదు. ప్రభు వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. కాబట్టి దానికి తగినటువంటి సిద్ధపాటు తప్పకుండా అవసరం. ఎందుకంటే ఇక మాట్లాడుతాను, నాకు చాలా స్పష్టంగా ఉంటుంది. మీలో చాలామందికి ఈ అవగాహన అవుతుందో లేదో నాకు తెలియదు, మీకు ఆ మనసులో అనిపిస్తుందో లేదో తెలియదు. ప్రభువు వచ్చేస్తాడు అనే ఆశ కానీ, కొంతమందికి భయం ఉంటుంది, భయం కానీ ఆందోళన కానీ ఏదో ఒకటి మీలో ఉండాలి. రెండు ఉండాలి. లేకపోతే ఆశ తప్పకుండా ఉండాలి. లేకపోతే ఇంకొకటి, ప్రభువా నువ్వు త్వరగా వచ్చేస్తే మంచిది. ఇంకో విషయాలు చెప్తాను, దీనికి అనేకమైనటువంటి విషయాలు కనెక్ట్ అయి ఉన్నాను. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని కొన్నిసార్లు గుర్తించాలి. ఇంగ్లీష్లో ఏమంటే జియోపొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఆ యొక్క పాలిటిక్స్, ప్రపంచంలో జరిగేవి, దేశంలో మధ్య జరిగే యొక్క సంఘటనలు మీరు అనేకమైన వింటున్నారు. జరగకూడనివి అనేకమైన జరుగుతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మన దేశ ప్రధాని చైనా వెళ్ళి చైనా ప్రధానితో అలాగే రష్యా ప్రధానితో కలిసి మాట్లాడుట అది సాధారణంగా జరిగే కార్యం కాదు. అయితే జరిగింది. అది జరగటం వలన అమెరికా దేశానికి మన దేశానికి ఉన్నటువంటి సంబంధాల్లో తేడా వచ్చింది. ఇది మన ముందు జరిగిన విషయం. ఈ తేడా పర్వాలేదు, నాకు ఎందుకు సంబంధం లేదంటే కుదరదు. చాలా విషయాలు ఉంటాయి దీని వెనకాల. దేశం మీదకి దేశము, జనం మీదకి జనం వస్తుందని ప్రభు చెప్పిన విషయం ఏంటంటే ఈ యుద్ధాలు జరుగుతావే, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది అనే ఆ విషయాలు మనం ఏదో కూర్చున్న మాకు బాగుంది, మీరు రోజు పనికి వెళ్తున్నాం, వచ్చేస్తాం, అన్నీ బాగున్నాయి, ఏంటి ఎలాగంటే అలా చెప్పుకుంటూ ఉంటారంటే కుదరదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు తన రాకడ గురించి చెప్పిన ఒక సూచన ఏంటంటే నోవహు దినములలో ఎలాగుంటుందో ఆ రోజుల్లో ఆ దినంలో కూడా అలాగే ఉంటుంది. అర్థం ఏంటంటే నోవహు కూడా ఇలాగే వాక్యం చెప్తూ వచ్చాడు మనుషులకి, ఎదుగో నేను ఓడ కట్టాను, మీరు రండి, వర్షం వస్తుంది, మరి జల ప్రళయం వస్తుంది, మీరు రండి అని చెప్తూనే వచ్చాడు. ఎవరు పట్టించుకోకుండా ఆయనను బహుశా నవ్వులాట పట్టించుంటారు. ఎందుకంటే నోవహు ఆ జల ప్రళయంకు ముందు భూమి మీద వర్షము కురిసేది కాదు, భూమి మీద మంచు మాత్రమే వచ్చేది, మంచుతో భూమి తడిపించబడేది. వర్షం వస్తాయనే మాటకు అర్థం తెలిసేది కాదు. ఎక్కడైనా జల ప్రళయము లేదా వరదలు వస్తాయనే సంగతి లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఐడియా లేదు. అందుకని చెప్తే వినిపించుకునేవారు కాదు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే యెహోవా మొత్తం అని సిద్ధపరిచి చెప్పిన తర్వాత దేవుడు అంటాడు నోహతో, వచ్చేసేయండి, ఓడలోనికి వచ్చేయి, నువ్వుతో మొత్తం ఈ జంతువులను తీసుకుని లోపలికి వచ్చేయమని. లోపలికి వచ్చేసిన తర్వాత 7 దినాల వరకు ఏమీ జరగలేదు. 7 దినాల తర్వాత మరి అది ఆరంభం, బహుశా మరి చినుకులు పడ్డాయేమో, చినుకులు పడితే ఏదో చక్క నీళ్లు పడుతున్నాయని సంతోషించారేమో. ఆ చినుకులు ఎక్కువైపోయి వర్షము పడిపోవడం గట్టిగా, అది పైనుంచి కుండపోతా, తర్వాత భూమిలోంచి నీరు వచ్చేసినప్పుడు అప్పటి వరకు వారికి అర్థం కాలేదు వారి పరిస్థితి. అప్పుడు బహుశా కేకలేస్తుంటారు, నోవా మాకు తలుపు తీయం, వస్తాం, లోపలికి వస్తామంటే నోవా చేతులు లేదు. ఎందుకంటే దేవుడు ఆ తలుపుని మూసిన నోవా కాదు, దేవుడే మూసిన వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ దినాలు అలాగుంటాయి. ఆఖరణ నేను కూడా వెళ్ళిపోవాలని ఆశపడిన వారికి ఛాన్స్ లేదు. అందుకే సిద్ధపాటు అవసరం. అయితే మీ మనసులో కనీసం ఆలోచన, ఒక మాట అనుకుందాం,
రాత్రి పడుకున్నప్పుడు ఆలోచించారా? ఒకవేళ రాత్రి ప్రభు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని ఆలోచించారా? ఆలోచించావా? మాటలు మీకు మరలా చెప్తాను. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకవేళ వారు చెప్పినటువంటి ఈ యొక్క చెప్పిన విషయాలు, ఈ రోజుల్లో ఈ చెప్పబడే మాటలు కొన్ని విషయాలను మీకు జస్ట్ గుర్తు చేస్తాను. మొత్తం చెప్పాలని మన చేత కాదు. అయితే ఎందుకు చెప్తున్నానో ఆ విషయం తర్వాత చెప్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఇవన్నీ విషయాలు చెప్పి ఒకే మాట చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ మెలకువగా ఉండి ప్రార్థన గురించి మాటలు చెప్తాను. దానికి ముందు ఈ నెలలో మరి జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ నెలలోనే 2025 సెప్టెంబర్ నెల 22 కూడా కావచ్చు, లేకపోతే 23, 24 తారీఖుల్లో ఇశ్రాయేల్ దేశంలో బోరల పండుగ జరుగుతుంది. ఈ బోరల పండుగలో బోరలు వాళ్ళు 100 బోరలు ఊదుతారు. 100 బోరలు ఊదేటప్పుడు 99 అయిపోయిన తర్వాత 100వ బోర ఊదకుండా ఆగుతారు. ఎప్పటి వరకు ఆగుతారంటే, వారు ఆ యొక్క ఆకాశంలో చంద్రుని యొక్క నెల చంద్రుడు అంటాం కదా, క్రెసెంట్ అంటాం ఇంగ్లీష్లో, అది కనపడిన తర్వాత ఇక్కడ మనం ఈద్ రావడానికి ఎలాగ వాళ్ళు చెక్ చేస్తారో, వాళ్ళు కూడా వారి యొక్క మరి ప్రాముఖ్యమైన వారిని పంపించి వారు చూసి మేము చూసామని ఇద్దరు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ కడబోర ఎక్కువగా వారు మోగించిన తర్వాత పండగ ఆరంభమవుతుంది వారికి. అది బూరల పండుగ. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. వారు వారు మార్పు చెందాలి, వారిలో పాపాలు ఒప్పుకోవాలి అని వారికి కొన్ని రోజులు ఉన్న తర్వాత, దాని తర్వాత వారు అటోన్మెంట్ అంటే వారి యొక్క ప్రాయశ్చిత్తపు పండుగ వారు చేసుకుంటారు. ముందు ఇది జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారు పుట్టుక, మరణము, పునరుత్థానము, అలాగే ఆరోహణము, అలాగే పరిశుద్ధాత్మ కృమ్మరించబడుట అనేవి అన్నీ కూడా ఏదో ఒక పండుగ రోజున కాదు, ఏదో ఒక పండుగ కాదు. మొదట పండుగ ఏంటి వస్తుందంటే పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ నుంచి ఆరంభమై పెంతెకోస్తు పండుగ వరకు ఈ విషయాలు ఆ దినములలో జరిగాయని చాలా స్పష్టం, దాంట్లో తేడా లేదు. ప్రతి ప్రాముఖ్యమైన విషయం కూడా ఆ యొక్క పండుగ దినాలు, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, అలాగే పునరుత్థానం అంటే ప్రాయశ్చిత్త పండుగ, అలాగే తర్వాత పెంతెకోస్తు పండుగలో పరిశుద్ధాత్మను పంపించి సంఘం ఆరంభింది. అక్కడ ఆగిన తర్వాత పెంతెకోస్తు పండుగ జరిగిన తర్వాత ఈ యొక్క బోరల పండుగ వస్తుంది. కాబట్టి ఆ పెంతెకోస్తు పండుగ తర్వాత జరగవలసిన విషయము, బోరల పండుగకు జరగవలసిన ఆ సమయం జరిగే విషయం ఏంటంటే, ప్రభువు యొక్క రాకడ వచ్చే సంఘము ఎత్తబడాలి. అది జరగవలసింది. దాని తర్వాత జరిగే ఇంకో 2 పండుగలు బాకీ ఉంటాయి. కాబట్టి ఈ సమయానికి ఎందుకు అని ఆ యొక్క జ్ఞానులు ఎందుకు ఈ సమయాన్ని వారు నిర్ణయిస్తూ వస్తున్నారంటే, దానియేలు రాసినటువంటి గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ రోజులో జరిగినటువంటి విషయాలు చెప్తాడు. అంటే నెబుకద్నెజరు రాజు విషయంలో, తర్వాత రాబోయే రాజుల గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. దానికంటే ప్రాముఖ్యంగా అంత్య దినాల్లో ఏమి జరుగుతుందో చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి ప్రవక్త దానియేలు. చాలా స్పష్టంగా. తర్వాత దానియేలుకు ఒక మాట చెప్పబడుతుంది, ఈ చెప్పిన విషయాలకు ముద్ర వేయమని చెప్తారు. కొన్ని విషయాలు దానియేలు మనకు రాయలేదు, చెప్పొద్దంటాడు దేవుడు. అది దాని సమయం వచ్చే వరకు చెప్పకూడదు. అయితే ఏవైతే ముద్ర వేయబడ్డాయో అవి యోహాను ద్వారా మనకు నేర్పించాడు. యోహాను ద్వారా. ఏది? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ కూడా దానియేలుకు తెలుస్తున్నాయి బహుశా. అయితే ఆయన రాయొద్దన్నాడు. అయితే యోహాను చేత ఆ మాటలు మనకు చెప్పించాడు, స్పష్టము చేశాడు. అంత్య దినాలు ఎలాగుంటాయి, అంత్యక్రీస్తు వస్తాడు. దాని అంత్యక్రీస్తు అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో జరిగే విషయాల గురించి మనం ఒక్కొక్కటి చెప్పుకున్నట్లయితే అవి భరించలేనివి. ఒక్కసారిగా
3వ వంతు జనాంగము నాశనమైపోద్ది. ఒక్క రోజులో ఒక్కసారి. కరువులు విపరీతము, మనుషులు వారు తట్టుకోలేరు అటువంటి పరిస్థితులు. తర్వాత ఎవరైతే క్రైస్తవుడిని లేకపోతే నేను విశ్వాసాన్ని చెప్పుకొని జీవించాలని ఆశిస్తాడో వానికి జీవించడానికి వీలు ఉండదు. నేను మిగిలిపోతే పర్వాలేదు అనుకొని జీవిస్తే అదేంటంటే జీవించనివ్వరు. ఎందుకంటే మీరు ముద్ర వేసుకోవాలంటారు. ఆ ముద్ర వేసుకుంటే మాత్రం నీవు క్రైస్తవుగా జీవించిన అవసరం లేదు. ఇక అయిపోయింది నీ పని. పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ముద్ర నొసటి మీద చేయి మీద వేసుకోమంటాడు, తప్పకుండా వేసుకోవాల్సిందే. వేసుకోనంటే ఆ ముద్ర వేసుకోవడానికి ఇంకొక అర్థం ఉంది, అంతరార్థం. ఆ ముద్ర వేసుకోవడం అర్థం ఏంటంటే ఆ యొక్క అంత్యక్రీస్తును ఆరాధించాలి. దేవుడు కాదనాలి, అంత్యక్రీస్తు నీవే దేవుడని ఆయన ఆరాధించే ఆ సమయం అది. అప్పుడు నువ్వు దేవుని కాక దేనిని ఆరాధిస్తే నీకు పరలోక రాజ్యంలో స్థానము ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితులు వస్తాయని చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం అంతా మనకు 2000 సంవత్సరాల క్రితమే యోహాను రాసిచ్చాడు. అయితే దానికి అన్నిటికీ ఏం చెప్తాడంటే సిద్ధముగా ఉండాలంటాడు. కాబట్టి ఈ యొక్క దానియేలు రాసిన ప్రకటన ప్రకారంగా చూసినప్పుడు ఈ దినములు కరెక్ట్గా ఈ నెలకు అవి సరిపడుతున్నాయి. అవన్నీ మీకు చెప్పాలంటే చాలా లెక్కలు ఉన్నాయి. అన్నీ మీకు ఒక రోజు లేకపోతే హాఫ్ రోజు కూర్చుని మనం బోర్డు వేసుకుని రాసుకుని కూర్చుంటే అప్పుడు మనకు అర్థమవుతాయి. లేకపోతే మీకు ఎవరైనా ఇంగ్లీష్లో యూట్యూబ్లో కావాలంటే అవన్నీ దొరుకుతాయి, మీకు చూడవచ్చు. కాబట్టి ఆ లెక్కల ప్రకారం దానికి కూడా ఇంకొక కారణం ఉంది. ఎస్సీన్లు అనే ఒక తెగవారు, వారు యూదులే. అయితే యూదుల్లో మీకు తెలిసినట్లు, మనకందరికి తెలిసినట్టుగా పరిసయ్యులు, సద్దూకాయలు అనే వారు ఉన్నారు. వారు ఒక తెగల వారి కొన్ని ఆలోచనలు తేడాగా ఉంటాయి. అయితే ఎస్సీన్లు ఈ పరిసయ్యులనే మనం ఎక్కువగా ఏమంటాం, చాలా ఆర్థోడాక్స్ అంటే నిష్ట కలిగినటువంటి యూదులు అని వాళ్ళు లెక్క పెడతారు. అయితే ఈ ఎస్సీన్లు అని వారు ఈ పరిసయ్యుల కంటే ఎక్కువ నిష్టగా ఉన్నవారు. వారు ఏం చూస్తారంటే ఈ యొక్క దేవాలయంలో వారు చేసే వారి యొక్క పద్ధతులు, వారు ఈ పరిశీలన చేసే విషయాలు, వారు చెప్పే మాటలు కూడా వారికి ఇష్టము కాక వారు మేము వేరుగా ఉంటాము అని ఆ యూదుల నుంచి వేరైపోయి వారు దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా చదువుచు ఆ యొక్క ప్రవచనాలను అర్థం చేసుకొనుచు చాలా నిష్టగా ఒక తెగవారు జీవిస్తూ వచ్చారు. వారు యేసు ప్రభువు రాక ముందు దగ్గరగా 100-150 సంవత్సరాలకు ముందు నుంచి వారు ఎక్కడ జీవించారంటే మృత సముద్రం, డెడ్ సీ అంటాం. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థలం పేరు కుమ్రాన్ అనే స్థలం. ఆ స్థలం దగ్గర వారు జీవిస్తూ వచ్చారు. వారు కూర్చుని గుహలలో కూర్చుని, కుమ్రాన్ స్థలంలో అవి గుహలు, వారు అనేకమైనటువంటి వాక్యాలు, ప్రవచనాలు, ముందు రాసిన ప్రవచనాలు తిరిగి రాసి, స్పష్టంగా రాసి వాటిని చుట్టలో పెట్టి కొండల్లో పెట్టి దాచి ఉంచారు. వారు దాంట్లో కొన్ని లెక్కలు రాశారు, సంవత్సరాలు యొక్క పద్ధతులు. వాళ్ళు ఏంటంటే మరి మనం ఇప్పుడు ఫాలో అయ్యే క్యాలెండర్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. అది సూర్యుని యొక్క విధానంగా, అంటే సూర్యుడు తిరిగే విధానం దాని ప్రకారంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ముస్లిమ్స్, యూదులు కూడా చంద్రునితో సంబంధించినటువంటి క్యాలెండర్ను వాడుతూ వచ్చారు. వారికి దేవుడు చూపించాడు ఏంటంటే అది కాదు క్యాలెండరు నేను చెప్పింది. ఆ చంద్రుడి యొక్క క్యాలెండర్లో 354 దినాలు ఉంటాయి. అయితే సూర్యుని సంబంధించిన క్యాలెండర్లో 365 కాదు కానీ 64, పర్ఫెక్ట్గా చెప్పాలంటే 364 దినాలు ఉంటాయి. 52 వారములు పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఆ పండుగలు సరిగ్గా గత సంవత్సరం ఏ సంవత్సరం వచ్చావు ఈ సంవత్సరం అదే రోజుకి వస్తే తేడా రావు, అదే రోజుకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ మనకు ఒక రోజు 65 పెట్టాడు కాబట్టి మనకు తేడా వస్తూ ఉన్నాయి. లేకపోతే 64 ఉంటే ఏ పండగ ఏ దినం వస్తుందో అదే పండగ వచ్చే సంవత్సరం కూడా అదే దినానికి వస్తుంది. సో వారికి ఈ యొక్క క్యాలెండర్ తెలిసింది, దేవుడు చూపించాడని వారు దాని ప్రకారంగా లెక్కలు వేసి ఈ యొక్క 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 22 కావచ్చు, 22లో సాయంత్రము అక్కడ ఇస్రాయేల్లో టైం ప్రకారంగా 6:38 10-15 నిమిషాలకు ఆ యొక్క చంద్రుడు రావాలి. ఆ 10-15 నిమిషాలు కనబడితే
23వ తారీఖు సాయంత్రం 6:38 కావచ్చు, 39 కావచ్చు, అప్పుడు మళ్ళా చూస్తారు. అప్పుడు కనబడితే అప్పుడు, లేకపోతే 24 వరకు మళ్ళీ సాయంత్రం వరకు ఆగుతారు. అలా తప్పకుండా ఆ రోజులో 23, 24 తప్పకుండా చంద్రుడు తప్పకుండా కనబడిపోతాడు అని వారి యొక్క స్పష్టత, వారు చెప్పిన దానిని బట్టి ఇప్పుడున్నటువంటి శాస్త్రజ్ఞులు కూడా మరి జ్ఞానం గలవారు వారి యొక్క డేట్స్ వేస్తున్నారు. ఇవి అన్నీ చూసినప్పుడు ముందు రోజులో అనేకులు ఇలాగే చెప్తూ వచ్చారు డేట్స్. వారికి వీరికి చాలా తేడా ఉంది. వారు ఏదో మాకు ఎక్కడో చూపించాడని దేవుడు చెప్పిన ఏమీ ఆధారం లేకుండా మాట్లాడేవారు. ఇప్పుడు చెప్పేవి చాలా ఆధారాలతో కనబడుచున్నాయి కాబట్టి వాటిని ఇంగ్లీష్లో నెగ్లెక్ట్ లేకపోతే త్రోసి వేయడానికి వీలు లేదు. అంటే ఏం చేయాలి మరి మనం? అది మాట్లాడుకోవాలి. అంటే వస్తుంది, సిద్ధంగా ఉన్నానా? మీ మనసులో ఏమైనా అనిపిస్తుందా? నిన్న ఒక సహోదరి ఇంగ్లీష్ సంఘం నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే గత వారము ఈ విషయం గురించే మీకు చెప్పినట్లుగానే మరీ సీరియస్గా ఇంగ్లీష్ సంఘంలో చెప్పడం జరిగింది. పాస్టర్ గారు, నాకు కొంచెం ఆందోళన వేస్తుంది, లేకపోతే భయం వేస్తుంది, యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో, వేస్తుంది విషయంలో. అంటే యాంగ్జైటీ ఎందుకు వేస్తుంది అన్నాను. ఎందుకు అవసరం యాంగ్జైటీ? ఎందుకు? అయితే అంతవరకు రావడం అవసరం. యాంగ్జైటీ రావడం లేకపోతే ఆందోళన పడటము అవసరము. ఆమెతో ఒక 10-15 నిమిషాలు విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడి, కాబట్టి ఆందోళన కాదు కానీ ఆసక్తితో ఎదురు చూచే పరిస్థితికి ఈరోజు వాక్యం తర్వాత మీరు ఉండాలని ఆశిస్తున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. నేను స్పీడ్గా చదివి చెప్పేస్తాను. మార్కు సువార్త 13:32 చెప్తున్నాడు యేసు ప్రభు. ఇది ఒకటి స్పష్టత. మార్కు సువార్త 13:32. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందరి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఒక స్టేట్మెంట్ ఇది. ఎవరు ఎరుగరు. కాబట్టి ఏం చేయాలి? 33 చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే జాగ్రత్త పడుడి. ఈ మాట గుర్తుంచుకో. ఏం చేయాలి మనము? 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారు ఏమి చెప్పారంటే జాగ్రత్త పడుడి. మీకు నేను రోజు ఏం చెప్తానంటే జాగ్రత్త పడుడి. ఈరోజో రేపో వచ్చే వారమో అవతల వచ్చే వారం, సోమవారం, మంగళవారం, బుధవారం కావచ్చు అని మరి జ్ఞానులు చెప్తుండగా అప్పుడు ఒకవేళ అప్పుడు జరగలేదు అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకే మాట, జాగ్రత్త పడుడి. ఎప్పుడైనా జరుగుతుంది. లోక పరిస్థితులు చూసినప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే చాలా అంచె దినాల్లో ఉన్నాం. ప్రతి విషయం కూడా జరిగే విషయాలు, ఈ యొక్క యూరోప్లో జరుగుతున్న కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తే, అలాగనే అమెరికాలో ఏంటంటే మనం ఊహించలేని విషయాలు. ఈ యొక్క అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద మారిపోవటము. ఇది లేకపోతే మాకు తెలియదు, మేము ఇది అని ఆ విషయాల గురించి మాటలు, వారి యొక్క చేష్టలు మీరు ఆ యొక్క వీధుల్లో చూస్తే మనం చూడని అసహ్యమైన విషయాలు చూడవలసి వస్తుంది. ఇవి కాకుండా హత్యలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు మీరు మరి చూస్తే ఎక్కడ అన్నీ ఈ రోజుల్లో ఈ మాటలు రాయబట్టలేదు. ఆ సహోదరులు గ్యోగ్ గారు ఏమన్నారంటే ఇక్కడ చాలా హత్యలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీడే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి న్యూస్ పేపర్లో రాయడం మానేస్తారంట, వాటి గురించి రాయడం మానేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కడ విప్లవం వస్తుంది లేకపోతే ఏది ప్రాబ్లం వచ్చేస్తుందని హత్యలు జరుగుతున్నాయి, ఎవరికి చెప్పట్లేదు. ఇది ప్రపంచ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అంటే అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఆ చెప్పిన దినం 22, 23, 24 తేదీలో జరగకపోయినా ఒకటి మాత్రం, ఈ పరిస్థితులు మాత్రం కొనసాగుతాయి. అకస్మాత్తుగా ప్రభు మాత్రం రాబోచున్నాడు. దానికి ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఈరోజు ఈ యొక్క విషయాన్ని మీకు నేను నేర్పించాలని ఆశిస్తున్నాను. మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఎందుకు మెలకుగా ఉండాలి అని ఒక ప్రశ్న ఇస్తే దానికి అదే మార్కు సువార్త 14:38 ఉంటుంది. 14:38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి. ఇక్కడ మనము మెలకుగా ఉండకపోతే శోధనలో ఉంటాం. శోధన 2 రకాలుగా ఉంటుంది. శోధింపబడి బాధపడటం. రెండోది పాపము చేయుటకు శోధింపబడుట. పాపంలో పడిపోవడానికి ఆస్కారమైనటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి. ఏదో పాపం చేయాలి,
అది శరీరానుసారమైన పాపము, మనసులో ఉన్న పాపము, మరి ఏ పాపమైన పాపము చేయనట్లుగా అనేక శోధనలు మీకు వస్తాయి. అది ఎవరికి వస్తాయంటే ఎవరైతే ప్రార్థన చేయకుండా, మెలకుగా ఉండకుండా, పరిస్థితులను చూడకుండా ఉంటారో వారికి శోధన వస్తుంది. పాపం చేయాలి, ఏదో పాపం చేయాలి అనే శోధనలు వస్తాయి. దానికి విరుగుడు ఏంటంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ రాస్తున్న ఇంకో మాట చెప్తున్నాడు. ఇంకా ఎందుకు మెలకు ఉండి ప్రార్థన చేయాలంటే లూకాసు సువార్తలో చాలా స్పష్టంగా ఉంది. 21:36 లూకాసు వార్త 21:36 చూసుకుందాం. కాబట్టి మీరు జరుగబో వీటి నెలను అనే మాట వచ్చేటప్పటికి అవి ఇక్కడ లేదు, పైన ఉన్నాయి. 20:36 పైన 35లో కొన్ని విషయాలు భూమి మీద ఏమి జరుగుతాయో అన్నీ అక్కడ యేసుక్రీస్తు చెప్పుడు. వీటెల్లను తప్పించుకోవాలంటే అవి ఎప్పుడు జరుగుతాయంటే జరుగుతాయి, వాటిని తప్పించుకోవాలి. తప్పించుకోవటం దానికి వెళ్ళిన ఒక మార్గం ఏంటంటే సంఘము ఎత్తబడాలి. అందుకే చాలామంది ఈ యొక్క ర్యాప్చర్ లేకపోతే సంఘం ఎత్తబడట గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి మాటలు చెప్తుంటారు. ఏంటంటే ఈ ర్యాప్చర్ ప్రభు వచ్చినప్పుడే జరుగుతుంది, అంటే ఫైనల్గా రాజుగా వచ్చినప్పుడు జరుగుతుంది, అంటే ఈ యొక్క కష్టకాలం అంతా, ఈ యొక్క బాధలన్నీ కూడా అన్నీ కూడా సంఘము తప్పకుండా దాంట్లోంచి వెళ్ళాలి, తర్వాతే ఆ యొక్క సంఘం ఎత్తబడుతుంది అని. మరికొంతమంది మధ్యలో ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమకాలంకి మధ్యలో ముందు 3.5 సంవత్సరాల సంఘం కష్టపెట్టబడుతుంది, కష్టపడిన తర్వాత ర్యాప్చర్ అవుతుంది. అయితే ఈ మాటలో ఒక స్పష్టత ఇక్కడ కనబడుతుందంటే వాటిని తప్పించుకోవచ్చు ఎవరైతే సిద్ధపడి ఉంటారో. ఏమనంటే జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదురు నిలబడినట్లు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను. తప్పించుకోవడానికి మీ యొక్క ప్రార్థనలు ఎంతో అవసరం. చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, లైట్గా తీసుకెళ్ళొద్దు. ఇంటికి వెళ్ళిన వారు మీరు ఎవరైనా ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటే ఈ విషయాలను మాట్లాడుకోండి. భార్య భర్తలు ఈ విషయాలను మాట్లాడండి. కుటుంబం పిల్లలు ఉంటే భార్యాభర్తలు పిల్లలు కూర్చుని ఈ విషయాలను పిల్లలకు చెప్పాలి, అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే వారికి నేర్పించాలి. ఇది ఏదైనా జరుగుతాయి కాబట్టి మీరు మీ కుటుంబాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన మెలకుగా ఉండడం. కాబట్టి ఒక మాట స్పష్టము, దేవుడు సంఘాన్ని తప్పకుండా మరి కాపాడాలని ఆశిస్తున్నాడు. అది మనకు తెస్సలోనికలో హల్లెలూయా వస్తుంది అక్కడ. ఓకే, కొంచెం వాల్యూమ్ పెట్టు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలంను గూర్చి ఆ సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియదు. ఒక స్పష్టమైన మాట ఏంటంటే దొంగ అందరికీ తెలిసిరాడు, తెలియకుండా వస్తాడు. అదే స్పష్టం. అలాగే వస్తుంది ఆ దినం. కాబట్టి లోకంలో ఏమంటారంటే అది పరిస్థితి మీరు అనిపించే ప్రభు వస్తాడని ఏమీ మనకు అనిపించట్లేదు. ఎంతమంది అంటారన్నమాట? అనొచ్చు, చెప్పండి. నాకే అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే అన్నీ నార్మల్గా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగా నడిచిపోతున్నాయి. ఇక్కడ ఏమంటారంటే 3వ వచనం చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం. లోకస్తులు ఏమంటారంటే నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా. ఏం లేదు, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా నడిచిపోతున్నాయి. ఇంగ్లీష్లో ఏమంటారు, బిజినెస్ యాజ్ యూజువల్, మామూలుగా జరిగిపోతున్నాయి, ఏమీ లేదు అని చూస్తారు. అందుకే యేసుప్రభు ఏంటంటే ఆ నోహ కాలంలో ఏమన్నాడు, పెళ్ళికి ఇచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు అంటే ప్రతి ప్రోగ్రామ్స్ మనకి నార్మల్గా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న సమయంలో హఠాత్తుగా అకస్మాత్తుగా అది జరిగిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ 3వ వచనంలో, మరి భయం మీద చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చిండగా వారికి ఆకస్మికంగా నాశనం ప్రతిష్ఠించిన కనుక వారంతా మాత్రము తప్పించుకొనరు. వారు ఎవరు తప్పించుకొనరు? వారు అన్నాడు అక్కడ. వారు అంటే మీరు కాదని అర్థం. అర్థమైందా మీకు? మీరు ఎవరు? మీకు తెలిసిన వారు,
ఈ వాక్యం మీరు వింటున్నారు, మీకు తెలుసు. కాబట్టి వీరికి తేడా ఉంది. వీరు అంటే మీరు, వారికి తెలియదు, వారు పడతారు. మీరు ఆ పరిస్థితుల్లో విడవబడకూడదని ఈ వాక్యం చెప్పడానికి గల కారణమే ఇది. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో ఒక భాగం, 6వ వచనంలో ఒక మాట చూపిస్తాను. ఇక్కడ చూడండి, కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. హల్లెలూయా. మనము అలాగే 9వ వచనం ఏమంటున్నాడంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలుటకు నియమింపలేదు. అది మనకున్నటువంటి వాగ్దానం. ఉగ్రత మనకు కాదు, ఉగ్రత లోకస్తులకు. అయితే ఈ లోకస్తుల మీదకు ఉగ్రతకు వచ్చినప్పుడు దానిలో ఉండకుండా తప్పించుకొని ఉండాలంటే ప్రభు యొక్క రాకడంటే సంఘము ఎత్తబడే సమయానికి మనము సిద్ధంగా ఉండాలి. దానికి విధానం ఏంటంటే మెలకుగా ఉండాలంటే ఏమి విషయంలో మెలకుగా ఉండాలి అని చెప్పినప్పుడు మన జీవితం సరిగా ఉందా లేదని చూసుకునే విషయంలో. ఇందాకే మనం చదువుకున్నాం ఏంటది, 1 కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మనలో ఏదైనా తప్పిదాలు ఉన్నాయా, పాపములు ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా ఒకసారి ఉపవాస ప్రార్థన నుండి కూర్చొని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపములు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకోటి ఏం చూడాలి, మనకు విశ్వాసం ఉందా లేదా. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గల వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఆ సహోదరి అడిగినప్పుడు నాకు కొంచెం భయం ఉందంటే నా మాట ఒకటి, మీ శ్వాసం ఉందా, ప్రభు నమ్ముకున్నారా, మీరు రక్షణ పొందారా, అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. అలాగున కాకుండా నా రక్షణ సరిగా ఉందో లేదో, నా జీవితం సరిగా ఉందో లేదో, నాకు రక్షణ దొరికిందో లేదో అనే భయంతో జీవించినట్లయితే అది ప్రాబ్లం. అంటే మీకు విశ్వాసం కొద్దుగా ఉంది. ఈరోజు మీకు నా యొక్క మాటలతో, ఇది ప్రభు యొక్క మాటలో మీకు చెప్పేది ఏంటంటే, మీరు విశ్వసించండి. మీరు ఏనెందు విశ్వసించారో ఆ విశ్వాసాన్ని దృఢంగా పట్టుకోండి. యేసును రక్షణ అంగీకరించారు కదా, అదే మీ యొక్క బలము. మీరు బాప్తిసం పొందారు కదా, అదే మీ బలం. అయితే లోపములు ఏమైనా ఉంటే కడుక్కోండి, ప్రార్థన ద్వారా పరీక్షించడం ద్వారా కడుక్కోవటం. అంతేగాని ఏమైపోతుందో ఆందోళనతో జీవించమని మీకు నేర్పించట్లేదు ఈ మాటలు. కాన్ఫిడెన్స్తో ఉండండి. ప్రభు రాకడ వస్తే నేను వెళ్ళిపోతాను, ప్రభా రా. ఈ లోకంలో ఉండడానికంటే ఆయన దగ్గర ఉండటం మంచిది. హల్లెలూయా. ఆ యొక్క దృక్పథం కలిగి జీవించాలి. మనం ప్రభు వస్తే మంచిది నాకు, నా కుటుంబాన్ని. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకున్నారు, మమ్మల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకోటి, మన చుట్టూ ఉన్నటువంటి సైన్స్ అంటే గుర్తులు చూసుకోవాలి. ఎందుకంటే అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అన్ని చదవను, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకోండి, దాంట్లో మీకు కనబడతాయి. అలాగే అయితే ఈ లోక విషయాలు గుర్తులు చూడకుండా ఉండడం దేవునికి ఇష్టం కాదు. అక్కడ అంటాడు యేసు ప్రభు, అక్కడ వెళ్ళొద్దు, మత్తయి సువార్త 16:3 ఏమంటాడంటే, మీరు ఆకాశ వైఖరి వివేచింపనేరుదురు కానీ ఈ కాల సూచనలను వివేచింపరు. అంటే కేర్లెస్గా ఉంటారు, ఏదో జరిగిపోతున్నాయి ఎక్కడో. అలా ఉండకూడదు. మనం వీటిని గుర్తించి వాటి యొక్క మరి ఏమి జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అదే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితిని ఒకసారి చూడాలి. ఎట్లా ఉంది ఆత్మీయ పరిస్థితి, ఎలాగుంటుందో అని మీరు చూడాలంటే 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటిని చదువుకోవాలి. 2వ పత్రిక, తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి చేస్తే చాలా స్పష్టంగా ఉండదు. అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చనని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షను, బెంకుములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు. ఎక్కడ పడితే ఇవే కనబడుతున్నాయి మనకి. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతి అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ లిస్టు చూసుకుంటే లోకమంతా ఇదే కనబడుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఇది అంతది నాకు స్పష్టం. ముందుకెళ్ళిపోదాం. ఇంకోటి, మీ యొక్క ఆత్మీయ స్థితి, సంఘం యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది అని చూసుకున్నట్లయితే చాలా సంఘాల్లో ఆత్మీయ స్థితి సరిగా లేదు ప్రపంచంలో.
ఇది అంత్యదినమైన పరిస్థితి. సంఘమైన పాస్టర్లు అందరూ ఈ విషయాన్ని గురించి చెప్పి వారి యొక్క ఆ సంఘాన్ని అప్రమత్తం చేయడం లేదు. వారు వారి వారి యొక్క ప్రోగ్రామ్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అన్ని బాగున్నట్టుగా జీవించేస్తారు. మనకు అవసరం లేదు అని చెప్పే విషయాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడే కాదు, ఇది ఈ సమయం వచ్చిందని చెప్పడం కాదు, ప్రతిసారి సంవత్సరానికి 4-3 సార్లు వాక్యాలు మీకు చెప్పి మిమ్మల్ని బలపరచాలి. అది కూడా మా బాధ్యత. చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పాలి, మళ్ళీ గుర్తు చేయాలి. ఎందుకంటే మనం ఆ యొక్క నులివెచ్చిన స్థితికి వెళ్ళిపోతాం. ఆ యొక్క లవోదిక సంఘ పరిస్థితి ఏంటంటే నులివెచ్చిన స్థితిలో ఉంది. అన్నీ బాగున్నాయి, ఇట్స్ ఆల్ రైట్. అందుకంటాడు నేను కరెక్షన్ చేయడానికి వచ్చానంటాడు. నేను దిద్దుబాటు చేయాలి, ప్రేమించిన కుమారుని కరెక్ట్ చేయాలంటాడు. ఇదిగో తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా తెలిస్తే వాని గృహంలోనికి వచ్చి మీతో నేనును నాతో మీరును కలిసి భోజనం చేస్తామంటున్నాడు. అదే మనతో మాట్లాడుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి సంఘం యొక్క పరిస్థితిని కూడా చూసుకోవాలి. మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మన సొంత గృహాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా ఉంది నా సొంత గృహం యొక్క పరిస్థితి? ఆత్మీయ పరిస్థితి బాగుందా? నా పరిస్థితి, తండ్రి అయితే తండ్రి, మరి తన తల్లి పరిస్థితి ఎలా ఉంది? తల్లి అయితే బాగా ఉంటే తండ్రి పరిస్థితి ఎలా ఉంది? పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది? వారిని అప్రమత్తం చేసే బాధ్యత మనది. అక్కడ ఒకసారి హిజ్కియా రాజుతో దేవుడు చెప్తాడనమాట ఈ మాట. అక్కడ యెషయా గ్రంథంలో 31:1లోనే ఉంటుంది ఆఖరిగా. అక్కడ నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. లేకపోతే మనం చచ్చిపోతామని కాదు, ప్రభు రాకడ వస్తుంది, ఇల్లు చక్కబెట్టుకో, అన్ని బాగున్నా. ఆత్మీయమైన చక్కబెట్టుకోవడం, ఆస్తులు పాస్తులు చూసుకోవడం అవసరం లేదు. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లు ఏమవుతాయి, ఇవన్నీ మనకు సంబంధం లేదు, మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం చూసుకోవచ్చు మన పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. పిల్లలు బాగున్నారా, ఆత్మీయంగా నడుస్తున్నారా లేదా చూసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ మీరు ప్రార్థన చేయాలి. ఇంకా ఏమి ప్రార్థన చేయాలో వచ్చే వారం చెప్తాం. ప్రార్థన విషయం ఉంది ఇక్కడ. ఏముంది? మెలకుగా ఉండాలి. ఈ విషయాల్లో మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మీకు చెప్పిన విషయాలను మీరు జాగ్రత్తగా మెలకుగా ఉండి చూస్తూ ఉండండి. ఈ వారం అంతా చూస్తాను, మరి అడుగుతాను. మీ యొక్క ఈ వారంలో అవసరమైతే ఉపవాసం చేయండి, దేవుని మాతో మాట్లాడమని చెప్పండి. ఏదైనా పరిస్థితులు ఉన్నాయా నా జీవితంలో, నాకు చూపు ప్రభా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు మాట్లాడతాడు, చూపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తాడు. మనము సహాయం లేకుండా లేవమండి, మనము సహాయం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలో నడిపిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ స్వరానికి మనం చెవులు ఇవ్వము. ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన అంతా కూడా రోజు ఎలా ఉంటుందంటే రొటీన్, అంటే అలవాటు ప్రార్థన. నిన్న అడిగింది ఇవాళ అడుగుతాం, ఇవాళ అడిగింది రేపు అడుగుతాం. అన్నీ కూడా నాకు ఇది కావాలి అది కావాలంతే తప్పిస్తే మన ప్రార్థనలో వేరే విషయాలు, ప్రభా నీ చిత్తం ఏంటి నాకు నేర్పించు, ఈ యొక్క వాక్యం ఏం చెప్పదు చూపించు ప్రభా, ఈ వాక్యం నాకు అర్థం కాలేదు నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి అనే ప్రార్థన ఉండవు. ప్రభా నాతో మాట్లాడు నువ్వు ప్రభా అనే మాటలు అస్సలు ఎవరో ఒకరు కొంతమంది చేస్తారు తప్పిస్తే అందరు ప్రార్థనలు అంటే నా పరిస్థితులు చూడు ప్రభా, నా సమస్యలు చూడు ప్రభా, నా ఆర్థిక పరిస్థితులు చూడు, నా ఆరోగ్యం చూడు, నా పిల్లల ఆరోగ్యం చూడు, పిల్లల చదువులు చూడు, నా పిల్లల వివాహం గురించి సహాయం చేయ, అన్నీ మన సొంత అవసరములు చెప్పుకోవటంలో ప్రార్థన గడుపుతాం తప్పిస్తే ఆయన స్వరం వినడానికి మనం సిద్ధపడటం లేదు. ఈరోజు మరొకసారి యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, జాగ్రత్తగా ఉండు, అంటే సిద్ధపడి ఉండు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి, మీరు తప్పించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాటలను మీ హృదయంలో దాచుకుని ప్రభు యొక్క రాకడ వస్తుంది. ఒకవేళ విడిచిపెట్టబడితే నేను మీకు బాధ్యుడిని కాదు, దేవుడు కూడా ఒక బాధ్యుడు కాదు. ఎందుకంటే వాక్యము మీకు చెప్పబడింది, స్పష్టంగా చెప్పబడింది. జాగ్రత్తగా ఉందాం. కళ్ళు మూసుకుందామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రభువానికి స్తోత్రం. ఒక మాట మాత్రమే ఆలోచించుకోండి కళ్ళు మూసుకున్నప్పుడు. ఈరోజు ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు
ఈరోజు గురించి, రేపు ఏదో డేట్ గురించి ఆలోచించొద్దు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేసుకొని నేను సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి, నా ప్రార్థనలో మార్పు రావాలి, నన్ను అప్పగించుకోవాలి ప్రభువా, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడు నన్ను నాకు కనువిప్పు కలుగు చేయాలి ప్రభువా. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయా. నా ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయా. నా పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. నా రంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి మీకు వేలాది వేల స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, మమ్మలను మర్చిపోకుండా, మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాకు మీ యొక్క మాటలను గుర్తు చేస్తుంది. స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి మేము తప్పకుండా మీ రాజ్యంలో ఉండాలని, ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదని నీ వాక్యములను చెప్పి మమ్మల్ని బలపరుస్తున్న స్తోత్రాలు తండ్రి. వాక్యమైన నీ బిడ్డలు అందరూ కూడా ప్రభా తమ మనసులను, హృదయములను తెరచి మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభా నీ యొక్క రాకడ కొరకు, సంఘం ఎత్తబట్టు కొరకు సిద్ధపడినట్లుగా మనం ఆయత్తపరచమని మహిమాగంత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరు చప్పట్లు కొట్టి ప్రభునామం కనుక. ఆమేన్. హల్లెలూయా. మీరు సిద్ధమా? ఎవరు సమాధానం లేదు. ఇంకా ఉందామని ఈ లోకంలో ఉందని ఆశ ఉంటుందా? సిద్ధమా? ఆమేన్. హల్లెలూయా. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం, ప్రేమాపూర్ణి ఆరాధిద్దాం, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడిని ఆరాధిద్దాం. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్
ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ. వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ. వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సూటిగా చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడినాడు. మనం సిద్ధపడి మనల్ని దేవుని వేరు చేసేది ఒకటే. ఏడు తెలుసా మీకు? ఏడు తెలుసా? మన పాపం. ఆమేన్. దానికి దూరంగా ఉన్నట్టు ఎత్తబడతారు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుడు ఎత్తబడి దేవుడు మనలను ఎత్తబడి వారిలో ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు మనల్ని అందరినీ దేవుడు వాక్యం ద్వారా సిద్ధపరచాడు. ఆమేన్. ఏ క్షణమైన వచ్చినా సరే మనం సిద్ధం. ఆమేన్. అందరూ నమ్మే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ అమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమైన తండ్రి మీ యొక్క ఘననామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా యొక్క ఉదయ కాలమందు ప్రభా నీ యొక్క సంఘముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునటానికి అనుగ్రహించినటువంటి ఈ మహాకృపను బట్టి వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నాయన ముఖ్యముగా తండ్రి అవును ప్రభా మీ యొక్క వాక్యము చెప్పుచున్న రీతిగా తండ్రి కడవరి దినముల్లో ఉన్నాం తండ్రి ప్రభా. నాయన మీరు అక్కడ ఎప్పుడు వచ్చినావు ప్రభా మేము ఎరుగము తండ్రి ప్రభా. అది నాయన ఏ క్షణమైనను కావచ్చు ప్రభా. నాయన తండ్రి లోకంలో చూసినవి నాయన అనేకములు ప్రభా. నాయన మరి ఇదిగో తండ్రి మరి మీ రాకడకు ఎంతో మరి దగ్గరగా ఉన్నట్లుగా కనబడుచున్నవి తండ్రి ప్రభా. నాయన ముఖ్యంగా మేము ఏ విషయంలో నిర్లక్ష్యం చేయక తండ్రి ప్రభా మేము తండ్రి కనిపెట్టుకుని ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని మీ యొక్క రక్తంలో కడగండి తండ్రి. అయ్యా మీ యొక్క మా జీవితాల్లో మీకు ఆయాస్కరమైన ఏ మార్గం ఉన్న తండ్రి దయతోటి ప్రభా మాకు కనుపరిచి నాయన మేము విడిచిపెట్టుకోవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుంచి కూడా విడిపించమని ప్రార్థించుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుక నాయన దినదినము మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నాయన ప్రభా మీ యొక్క సేవకుల ద్వారా మీ బిడ్డల ద్వారా ప్రభా నీ యొక్క వాక్యమును ప్రభా మాకు వినిపింప చేయించినారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాను ప్రభా. నా తండ్రి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. నేను ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఏవైనా ప్రభా మీకు ఆయాస్కరమైన మార్గం ఉంటే దయతోటి క్షమించి కరుణించి నీ రక్తంలో కడిగి నాయన మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మేమందరము కూడా ప్రభా నీ యొక్క రాకడ సమయం ఎత్తబడటానికి నాయన అందరికీ ప్రభా అందరికీ కూడా నాయన కనువిప్పు కలుగు చేసి అందరము సిద్ధపాటు కడిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా మడతైనను మచ్చైనను కళంకం లేని సంఘము కొరకు నీ వస్తున్నావు కనుక నాయన అవి ఏవి మా జీవితాల్లో లేకుండా నాయన మమ్మల్ని సిద్ధపరచమని వేడుకున్నాం. ఇక సమయం అందు పరమ తండ్రి నాయన మీకు మరి ఒకసారి వందనాలు కృతజ్ఞతలు తండ్రి. ఇక సమయం మీరు మనకు అనుగ్రహించినందుకు తండ్రి. అయ్యా ఇక్కడ మరి దినము ప్రభా నీ యొక్క బిడ్డల ప్రభా నీ సన్నిధానకు తీసుకొచ్చినటువంటి ఈ కానుకలు దీవించండి ఆశ్రయించండి తండ్రి ప్రభా. నీ యొక్క రాజ్య సువార్త కొరకు నాయన ఉపయోగపడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. బిడ్డలకు ఏది కొదువు లేకుండా నాయన సమస్తము సమృద్ధి కలుగుచని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి ఉద్యోగాల తోడండి నాయన మరి ఇండియా దేశం వారి భార్య బిడ్డల కుటుంబాలు భర్తలు మరి వారి యొక్క నాయన ప్రియులు ప్రతి వారిని కూడా మీ కాపుదల నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియ తండ్రి ఇదిగో బిడ్డలకు ప్రభా మరి నాయన వారి ఉద్యోగాలను వారి పనులను తోడైన నడిపించండి తండ్రి. ఎటువంటి బలహీనతలు అనారోగ్యములు ఉంటే కూడా వారి ముట్టి స్వస్థపరచండి ప్రభా. మరి ఒకసారి తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా మేము ఇదిగోనైనా ఈ కార్యక్రమం ముగించుకుని ఇంటి గృహాలకు వెళ్తుండగా క్షేమంగా మమ్మల్ని తోడుకుని వెళ్ళండి ప్రభా. నాయన మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మేము వచ్చేవారు మీ రీతిగా కలుసుకుని ఘనపరుచుకునే కృపా భాగ్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక ఆమేన్. దేవుడు మనం దీవించి ఆస్వాదించును గాక.